अन्ना भवति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञा भवति पर्जन्यो यज्ञकर्म समुद्भवः। అన్నము వలన జంతుజాలం పుట్టును, వర్షం వలన అన్నము సమకూరును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కేవలము కర్మ వలనే సాధ్యపడును. బ్రహ్మ కర్మోద్భవం విద్యే బ్రహ్మాక్షర సముద్భవం తస్మాం సర్వగతం బ్రహ్మ నిత్యం జ్ఞానే ప్రతిష్ఠిత. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతే హయః అహాయుయింద్రియారామో మోహం పార్థ సజీవతి. పార్థ, నాచే నడపబడి ఈ సృష్టి చక్రమునెవడు అనుసరించడో వాడు ఇంద్రియలోడై పాపజీవుడవుచున్నాడు. అట్టివాడు ఎర్తుడు. జ్ఞాని కానివాడు సదా కర్మములను ఆచరించుచునే నుండవలెను. యజ్ఞదా శరది శ్రేష్ఠః తత్వదేవోతరో జనాన్ స్వయం ప్రమాణం కురుతే లోకస్ధనువర్తతే. न मे पार्थस्य कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन न नाप्तं महार्धं वर्तयेव च कर्मणि. అర్జున, ఉత్తములైన వారు దేనిని అనుసరించరో ఇతరులు దానినే అనుసరించరు. ఉత్తములు దేని ప్రమాణముగా అంగీకరించరు ఈ లోకమంతయు దానినే ప్రమాణముగా అంగీకరించరు. ఇందులో ఏమాత్రము సందేహము అక్కరలేదు పార్థ.